హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్స్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలియజేస్తున్నాను. సో అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1. ఫ్రెండ్స్, ఫ్యాషన్ హబ్ అయిన ప్యారిస్లోని ఈ స్పెషల్ టూరిస్ట్ ప్లేస్ పేరు ది క్యాటకాంబ్స్. కుప్పలుగా పేర్చిన ఈ పుర్రెలు ఎముకల వెనుక ఓ విషాదం దాగి ఉంది. 18-19వ శతాబ్దాల్లో గనుల్లో పనిచేస్తూ వేలాది కార్మికులు చనిపోయేవాళ్ళు. వాళ్లను పూడ్చేందుకు శ్మశాన వాటికలు సరిపోయేవి కావు. అందువల్ల ఆ శ్మశాన వాటికల్లోని పుర్రెలు ఎముకలను తీసుకొచ్చి భూమి లోపల గోడలుగా నిర్మించారు. మొత్తం 6 కోట్ల మంది ఎముకలు పుర్రెలు ఈ క్యాటకాంబ్స్ లో ఉన్నాయి. అయితే ఇదో టూరిస్ట్ అట్రాక్షన్ అవుతుందని అప్పటి అధికారులు అస్సలు అనుకోలేదు. దీనిపై హర్రర్ సినిమాలు కూడా చాలా వచ్చాయి. నెంబర్ 2. ఫ్రెండ్స్, మనం ఆగ్నేయ దేశంలోని లావోస్కి వెళ్తే ఈ రాతితో చేసిన జార్లను చూడొచ్చు. జయాంగ్ కొయాంగ్ ప్రావిన్స్ లో ఇవి గుంపులు గుంపులుగా పడి ఉన్నాయి. పూర్వం అంత్యక్రియలు జరిపేటప్పుడు ఈ జార్లను వాడే వాళ్ళని, దేవుళ్లకు నైవేద్యంగా వీటిలో వైన్ తయారు చేసే వాళ్ళని తెలుస్తుంది. అయితే 1960లో అమెరికా ఆర్మీ ఈ ఏరియాలో భారీ ఎత్తున బాంబుల్ని జారవిచ్చింది. వాటిలో పేలనివి ఎప్పుడైనా పేలే ప్రమాదం పొంచి ఉంది. అందువల్ల కొంత ప్రాంతంలో మాత్రమే పర్యాటకుల్ని అనుమతిస్తూ ఉన్నారు. కానీ విచిత్రమైన ప్రదేశాలకు వెళ్ళాలి అనుకునే వాళ్లకు ఇవి బాగా నచ్చుతాయి. నెంబర్ 3. ఫ్రెండ్స్, గడ్డి మైదానంలో ఈ భారీ ఎముకల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఏ డైనోసార్ ఎముకలు అనిపిస్తుంది కదూ. నిజానికి ఇది డైనోసార్వి కావు, తిమింగలానివి. సైబీరియాలోని అలస్కా తీరానికి 80 కిలోమీటర్ల దూరంలో మట్టి గ్రన్ అనే ఐలాండ్ ఉంది. ఇక్కడ ఈ తిమింగలం ఎముకలు స్పెషల్ అట్రాక్షన్. ఎప్పుడో 15వ శతాబ్దంలో చనిపోయిన వెల్ బోన్స్ ఇక్కడ ఎందుకున్నాయన్నది ఇప్పటికీ మిస్టరీయే. అప్పట్లో ఎవరైనా ఈ ప్రదేశంలో పూజలు చేసేవాళ్ళ అన్న ప్రశ్నకు ఆన్సర్ లేదు. టూరిస్టులు మాత్రం ఈ బోన్స్ దగ్గర సెల్ఫీలు తీసుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నెంబర్ 4. ఫ్రెండ్స్, మరో లోకాన్ని తలపిస్తున్న ఈ ప్రదేశాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మరో మార్స్ గ్రహం గుర్తొస్తుందా? రైట్, అమెరికా ఊతాలోని స్టాల్ లేక్ సిటీకి ఆగ్నేయంగా 350 కిలోమీటర్లు వెళ్తే ఈ గ్లోబల్ వ్యాలీ స్టేట్ పార్క్ ను చూడొచ్చు. ఎడారి లాంటి ఈ ప్రాంతంలో ఎవరూ నివసించరు. వేల ఏళ్లుగా మెత్తటి శాండ్ స్టాన్ గాలి రాపిడికి కరిగిపోయి వింత ఆకారంలోకి మారింది. ఓవరాల్ గా ఓ 3 కిలోమీటర్ల ప్రాంతంలో ఉండే ఈ ప్రదేశం హాలీవుడ్ సినిమా షూటింగ్స్ కి కలిసి వస్తుంది. మార్స్ కి సంబంధించిన సినిమాలు తీసేటప్పుడు చాలా సీన్స్ షూటింగ్స్ ఇక్కడే జరుపుకుంటూ ఉంటారు. నెంబర్ 5. ఫ్రెండ్స్, పాలరాయిని పరిచినట్లుగా ఉన్న ఈ ప్రదేశం టర్కీలోని పాముక్కలే. ఇదే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. పాముక్కలే అంటే కాటన్ ప్యాలెస్ అని అర్థం. చరిత్రలో ఈ ప్రదేశం చుట్టూ ఓ గొప్ప నగరాన్ని నిర్మించారు. అది శిథిలమైపోయినా ఈ ప్రకృతి వింత మాత్రం సజీవంగా ఉంది. సహజ సిద్ధంగా ఊరే జలం ఇక్కడి ట్రావర్టిన్ టెర్రస్లపై నుంచి జాలువారుతూ ఉంటుంది. ఈ గోరువెచ్చని నీటిలో జలకాలాడుతూ పరమానందం పొందుతారు పర్యాటకులు. టర్కీకి వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువ మంది దీన్ని చూసేందుకే వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఓ వైపు బ్లూ కలర్ సీ, మరోవైపు పింక్ కలర్ లేక్. భలే ఉంది కదా ఈ ప్రదేశం. పశ్చిమ ఆస్ట్రేలియాలోని లేక్ హైలియర్ ఇది. 1802లో సముద్రంలో వెళ్తున్న నావికులకు అనుకోకుండా కనిపించింది ఈ సరస్సు. ఏడాదంతా ఇది రోజ్ కలర్ లోనే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఈ లేక్ లో జునాలియల్లా షాలినా అని పిలిచే ఆల్గే జీవులున్నాయి. వాటితో పాటు పింక్ కలర్ లో ఉండే హలో బ్యాక్టీరియా కూడా ఉంది. అందుకే ఇది అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఆస్ట్రేలియాకి ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఇక్కడి ప్రభుత్వం దీని రక్షణకు చాలా చర్యలు తీసుకుంటూ ఉంది. నెంబర్ 7. ఫ్రెండ్స్, టర్కీలోని పాముక్కలే లాంటిదే ఉత్తర ఇరాన్లోని బాదాబ్ ఈ సర్ట్ కూడా. వేల ఏళ్లుగా సహజ సిద్ధ మార్పులతో ఈ ట్రావర్టిన్ టెర్రసెస్లు ఏర్పడ్డాయి. ఈ ట్రావర్టిన్ సున్నపురాయి జాలువారే నీటితో కాల్షియంతో కలిసి ఇలా ఏర్పడింది. భూమిలోంచి పైకి వచ్చే ఈ నీరు చాలా వేడిగా రకరకాల ఖనిజాలతో ఉంటుంది. ఎరుపు రంగులో కనిపించడానికి కారణం నీటిలోని ఐరన్ ఆక్సైడే. అయితే టూరిస్టులకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న ఈ స్ప్రింగ్స్ ఇరాన్ కు ప్రత్యేక గుర్తింపుని తెచ్చాయి. ఇరాన్ లో ఇంకా చాలా ప్రాచీన టూరిజం ప్రదేశాలు ఉన్నా ఇది బాగా అట్రాక్ట్ చేస్తుంది. నెంబర్ 8. ఫ్రెండ్స్, సముద్రం దగ్గరకు వెళ్లడమే ఓ ఆహ్లాదకరమైన అనుభూతి. అలాంటిది ఆ సాగరం ఒడ్డున ఓ ప్రకృతి వింత ఉంటే దాన్ని చూడకుండా ఉండగలమా? అదే థార్స్ వెల్. పొయ్యిపై పాలు పొంగుతున్నట్లు కనిపిస్తున్న ఈ థార్స్ వెల్ ను చూసేందుకు అమెరికాలోని ఓరేగాన్ కు వెళ్లాల్సి ఉంటుంది. కోట్ల ఏళ్ల కిందట సముద్ర తీరాన ఓ పెద్ద గొయ్యి ఏర్పడింది.
అందులోకి కెరటాలు దూసుకెళ్తూ ఉంటే నీరు ఉప్పొంగుతుంది. ఆ దృశ్యం నయన మనోహరం. సాధారణంగా లవర్తో కలిసి ఇక్కడకు వెళ్తూ ఉంటారు టూరిస్టులు. అయితే ఈ బావి దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరీ దగ్గరకు వెళ్ళకూడదు. చలికాలంలో తుఫాన్ల వల్ల ఇక్కడ అలల తాకిడి ఎక్కువగా ఉంటుంది. అందుకే దూరం నుంచే చూడమంటారు స్థానికులు. నెంబర్ 9 ఫ్రెండ్స్, ఈ రాళ్ళని చూడండి. ఎవరో శిల్పులు చెక్కినట్లు ఓ పద్ధతిలో ఉన్నాయి కదూ. నిజానికి ఇవి సహజ సిద్ధంగా ప్రకృతి తీర్చిదిద్దిన బహుభుజి రూపాలు. ది జైంట్స్ కాజ్వేగా పిలిచే వీటిని చూసేందుకు మనం నార్త్ ఐలాండ్కు వెళ్లాల్సి ఉంటుంది. 6 కోట్ల సంవత్సరాల కిందట ఈ ప్రదేశంలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని నుంచి లావా రూపంలో బాసాల్ట్ బయటకు వచ్చింది. కాలక్రమంలో అది గట్టిపడి ఇలాంటి రూపాలలోకి మారింది. స్థానికులు మాత్రం ఆకాశమంతా ఎత్తున్న మనిషి ఎవరో వీటిని చెక్కాడని నమ్ముతూ ఉంటారు. ఇంతకీ ఇవి ఎన్ని ఉన్నాయో తెలుసా? 37,000. అలాగే ఈ ప్రదేశాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది యునెస్కో. నెంబర్ 10 ఫ్రెండ్స్, జిరాఫీ మచ్చల్ల అమీబా రూపంలో కనిపిస్తున్న ఈ సరస్సును స్పాటెడ్ లేక్ అని అంటారు. దీన్ని ప్రత్యక్షంగా చూసేందుకు మనం కెనడాలోని బ్రిటిష్ కొలంబియాకు వెళ్ళాలి. చూడ్డానికి వింతగా ఉండే ఈ సరస్సును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు స్థానికులు. ఎండాకాలంలో ఇందులో నీరు ఆవిరైపోతుంది. ఇలాంటి చిన్న చిన్న స్పాట్స్ మాత్రమే మిగులుతాయి. వీటిలో రకరకాల ఖనిజాలు నిల్వ ఉండి ఒక్కోటి ఒక్కో రంగులో కనిపిస్తూ ఉంటాయి. అందువల్ల ఈ సరస్సులో ఏదో అద్భుతం జరుగుతుందని, దీనిని ప్రత్యేక శక్తులు ఉన్నాయని స్థానికులు నమ్ముతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.